హలో మామ, వెల్కమ్ టు యాదగిరి గుట్ట. నిన్న ఎస్టర్డే అయితే స్వర్ణగిరి అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అలాగే యాదగిరి గుట్టకి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి జనగం భువనగిరి హైవే పక్క నుంచి లోపలికి ఇట్లా రైట్ సైడ్ లోపలికి అయితే తీసుకోవాలి. అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తే యాదగిరి గుట్ట టెంపుల్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జి వచ్చేసి రాయగిరి చెరువు బ్రిడ్జి అనమాట. అటు లెఫ్ట్ సైడ్ మొత్తం బాగా పెద్ద చెరువు అయితే ఉంది. హైవే కూడా చాలా బాగుంది అనమాట. బ్రిడ్జ్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కి 2 వేస్ అయితే ఉన్నాయి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా చూస్తుంటే కొండలు, పొలాలు, చెట్లు అన్ని మంచిగా గ్రీనరీగా కనిపిస్తుంది. న్యాచురల్ అనమాట, నేచర్ చాలా బాగుంది. హైవే అయితే ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళేస్తే యాదగిరిగుట్ట టెంపుల్ అయితే రీచ్ అయిపోతాం మనం. ఈ రూట్ లో అయితే శిల్పారామం కూడా ఉంది. ఈ రూట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఫోటో షూట్లు అయితే చాలా జరుగుతున్నాయి రోడ్లో. యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహ యాదాద్రి టెంపుల్ అనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఈ టెంపుల్ కి డెవలప్మెంట్ కోసం 1200 కోట్లు అయితే ఖర్చు పెట్టింది. ఓన్లీ టెంపుల్ ఒక డెవలప్మెంట్ కోసమే 250 కోట్లు అయితే ఖర్చు పెట్టింది అనమాట మన తెలంగాణ గవర్నమెంట్. మిగతా అంతా చుట్టుపక్కల ల్యాండ్స్, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ మా అవుట్ సైడ్ కి అయితే కొండ మొత్తం చూడడానికి ఒక కంచు కోటలా అయితే కనిపిస్తుంది అనమాట. గ్రీనరీ, చెట్లు చాలా బాగుందన్న. గార్డెనింగ్ కూడా చాలా బాగుంది, స్పెషల్ గా చెప్పాలి. మనకి కనిపిస్తున్న గోపురం అయితే టెంపుల్ ఒక మెయిన్ గోపురం అనమాట. ఇక్కడి నుంచి అయితే నడక దారి స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళడానికి. మొత్తం వచ్చేసి 400 స్టెప్స్ అయితే ఉంటాయి. పైకి బై వాక్ వెళ్ళొచ్చు, బై కార్ కూడా వెళ్ళొచ్చు, బై ఆటో అంటే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. కింద నుంచి పైకి టెంపుల్ పైకి వెళ్ళడానికి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే కార్ పార్కింగ్ అయితే కనిపిస్తుంది. ఒక కార్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కార్ పార్కింగ్ కి. అక్కడి నుంచి ఫ్రీ బస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఒకవేళ పైకి వెళ్ళిపోవడానికి అయితే. లేదు మన ఓన్ కార్ మనం పైకి తీసుకెళ్ళడానికి అనుకుంటే ఒక కార్కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి. పైన పార్కింగ్ కూడా లిమిటెడ్ గానే ఉంటది అనమాట. 200-300 కార్లు మాత్రమే పడతాయి అక్కడ పార్కింగ్ లో పైన. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి అయితే ఫ్లైఓవర్ అయితే ఉంటది. చాలా బాగుంటది అన్నమాట. ఫ్లైఓవర్ నుంచి వ్యూ అయితే కొండ, యాదగిరిగుట్ట టెంపుల్ ఇంకా సరౌండింగ్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఈ ఫ్లైఓవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆటోకి సపరేట్ రూట్ ఉంది, ఇన్కమింగ్ వేకి సపరేట్ రూట్ ఉంది అనమాట. ఇక్కడ ఆటోకి వచ్చేసి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అప్ కు వెళ్ళడానికి. మళ్ళీ డౌన్ కి రావాలన్నా సరే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఆటోకి. ఫ్రీ బస్ అయితే డైరెక్ట్ గా వేరే రూట్ నుంచి ఫ్రీ బస్ కి అయితే వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జ్ అనమాట. ఈ ఫ్రీ బస్ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. తిరుమలలో కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ అయితే చేస్తే చాలా అయితే బాగుంటది అనమాట ప్రజలకి. ఒకే స్టోన్ యూజ్ చేసి కట్టిన టెంపుల్ అనమాట తెలంగాణలో. సిమెంట్ అయితే యూజ్ చేయలేదన్నమాట ఈ టెంపుల్ కి. పురాతన కాలంలో ఎలాగ బిల్డ్ చేసేవాళ్ళు అలాగే కొన్ని సున్నప్రాయి వాటిని యూజ్ చేసుకొని అయితే బిల్డ్ చేశారు. పాత పద్ధతిలో బిల్డ్ చేసినా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే టెంపుల్ లోపల చాలా ఉన్నాయి. లైటింగ్స్ కన్నా డెవలప్మెంట్ కి ఇంకా అట్రాక్షన్స్ కి చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది అనమాట. కర్వ్స్ కి చాలా కర్వ్స్ అయితే ఉన్నాయి. మైండ్ బోయించే కర్వ్లు అనమాట ఇవన్నీ. సడన్ గా వచ్చేస్తుంది కర్వ్స్. చాలా బాగుంది రోడ్ అయితే చూడడానికి. ఇలాంటి గుడి కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మామూలుగానే ఒక 10 years 15 years టైం అయితే పడుతుంది. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో వల్ల అయితే ఈ టెంపుల్ వచ్చేసి 5 years లోనే బిల్డ్ చేశారు. ఇదైతే సింహద్వారం అనమాట టెంపుల్ కి. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ ఒక గోపురం అయితే కనిపిస్తుంది. ఇదైతే కార్ పార్కింగ్ అనమాట. టెంపుల్ పైన పార్క్ చేసుకోవడానికి ఒక్క కార్కి వచ్చేసి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫోన్స్, మొబైల్స్, బ్లూటూత్ అలాంటి డివైజెస్ ఏమీ అయితే ఎలా ఉండదు టెంపుల్కి వెళ్ళడానికి. కార్ పార్క్ చేసుకున్న తర్వాత అయితే మన మొబైల్స్ అన్ని డిపాజిట్ చేసేయాలన్నమాట. పైకి తీసుకెళ్ళడానికి అయితే వీల్లేదు దర్శనానికి. దర్శనం ఒకవేళ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కిందకు వచ్చి మొబైల్ తీసుకుని పైకి వెళ్ళి ఫోటోలు అయితే దిగొచ్చు. కొత్త టెంపుల్ అయితే 2022 మార్చ్ లో అయితే ఓపెన్ అయిందనమాట భక్తుల కోసం. అలాగే ఎవ్రీ ఇయర్ మార్చ్ లో అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి టెంపుల్ కి. మార్చ్ 2022లో అయితే ఈ టెంపుల్ ఒక్క రోజు ఆదాయం వచ్చేసి 1,10,00,000 అనమాట. ఓన్లీ ప్రసాదాలు అమ్మితేనే 40 లక్షల వరకు వచ్చింది ఆదాయం. టెంపుల్ హిస్టరీలోనే
1,10,00,000 అనేది టాప్ రికార్డ్ అన్నమాట. అది 2022లో అయితే జరిగింది. ఇప్పుడు ఒక హిస్టరీ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి సలహా మేరకు అయితే యాదాద్రి ఋషి అయితే ఇక్కడ జపం చేసుకునే వాళ్ళంట. ఒక రోజు రాక్షసుడు అయితే వచ్చేసి యాదాద్రి మహర్షిని అయితే సంహరించడానికి ప్రయత్నిస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శనం చక్రం తోటి ఆ రాక్షసుని సంహరించాడు అనమాట. యాదాద్రి మహర్షి కోరిక మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడైతే వెలిసారనమాట యాదగిరి గుట్టలో. అలాగే ఈ కొండకు కూడా యాదాద్రి అని యాదగిరి గుట్టగా పేరైతే వచ్చింది. అలాగే ఈ టెంపుల్ కి వచ్చేసి పంచరామ నరసింహ క్షేత్రం అనేది పేరు ఉంది. అది ఎలా వచ్చిందంటే లక్ష్మీ నరసింహస్వామి జ్వాల, యోగ, నంద, గండ బేరుండ నరసింహ రూపాల్లో దర్శనం ఇస్తారనమాట ఇక్కడ యాదగిరి గుట్టలో. దర్శనం డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రీ దర్శనం, బ్రేక్ దర్శనం అయితే ఉంటది. ఫ్రీ దర్శనం వచ్చేసి కింద నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అదే బ్రేక్ దర్శనం అయితే 300 రూపీస్ అయితే టికెట్ తీసుకొని డైరెక్ట్ గా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటది బ్రేక్ దర్శనానికి. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో అయితే 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయితే ఉన్నాయి. ఒకటి పాత లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయము, ఇంకొకటి కొత్త లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయము. లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిష్ఠ అయి ఉంటారన్నమాట. తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందుకు గుర్రం మీద వెళ్ళినట్టు కథనం అయితే ఉంది. ఇక్కడ ఒక స్టోరీ అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఆ గుర్రపు ఒక అడుగుజాడలు అయితే మన రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయని పురాణం ప్రకారం చెప్తున్నారు. చాలా మంది నమ్మకం అయితే ఉంది ఇక్కడ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట టెంపుల్ ఇది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ని దర్శనం చేసుకోవడానికి అయితే హైదరాబాద్, వరంగల్ చుట్టుపక్కల నుంచి అయితే డైలీ బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే యాదాద్రి రైల్వే స్టేషన్ కూడా ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దర్శనం లోపలికి అయితే కెమెరాస్, ఫోన్స్ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. మీరు దర్శనంకి వెళ్ళేటప్పుడు ముందే చెక్ చేసుకొని వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళడానికి అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అయితే అలౌ లేదు. ఒకవేళ మీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళేసి మీ మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని మనం ఫోటో షూట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఫోన్స్ అయితే దర్శనానికి అయితే నాట్ అలౌడ్ అనమాట. ఈ పక్కన అయితే తెలంగాణ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఆఫీస్ అయితే ఉంది. అలాగే ఇంకో వైపు అయితే కొండకి ఇటు ఇంకో వైపు అయితే వచ్చేసి మన గెస్ట్ హౌస్ అయితే ఉంది. గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి విఐపి గెస్ట్ హౌస్ అనమాట. గుడి లోపల అయితే గోల్డెన్ లైటింగ్స్ లో రాక్ స్ట్రక్చర్స్ అన్నమాట చాలా బాగుంటాయి లోపల చూడడానికి. అక్కడైతే ఫోన్ అలౌ లేదు కాబట్టి మనం దాన్ని వివరించగలం. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదే అన్నమాట బయటకు వచ్చే ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా మంది భక్తులు అయితే కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. కనిపిస్తుంది కదా వైట్ ప్యాలెస్ లాగా అయితే ఉంది. అదైతే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ సెక్రటరీ బిల్డింగ్ అన్నమాట అది. ఇక్కడైతే కనిపిస్తుంది కదా డిజిటల్ డిస్ప్లే అయితే ఉంది. దర్శనం గురించి అప్డేట్లు, ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే ఉంటాయో మొత్తం అయితే డిస్ప్లేలో మనకు చూపిస్తారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ బ్యాక్ టు హోమ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.